కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే కట్టిన మేమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు. అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా. చూడకుండా మాట్లాడడం రెండోది అధ్యక్ష, రెండోది ఇదంతా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో అందరు శాసనసభ్యులు ప్రతిపక్షాలకు అందరి సమక్షంలోనే డ్రాలు తీసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేటువంటి మా ఆలోచనకు 68,000 ఇండ్లు మేము కంప్లీట్ చేసి డ్రాలో మరి పారదర్శకంగా ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో అవన్నీ లేనిపోని సమస్యలు నేను శ్రీధరరావు కూడా నిన్న కూడా చెప్పిన, మళ్ళీ అనవసరంగా ఘర్షణలు జరుగుతాయి. మీరు పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసిందిగా కోరుతూ, చివరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారికి, మీరు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో కడతారా? మీరు దయచేసి అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్.